నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే ఇచ్చిన గ్యారెంటీల్లో నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది. 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేసింది. డేటా ఎంట్రీ పూర్తవడంతో ఒక్కటొక్కటిగా పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి కోమిటిరెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో మంత్రులు ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్లే తెలంగాణ అప్పుల పాలైందని, అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు మంత్రి కోమిటిరెడ్డి. ఏది ఏమైనా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే 6 గ్యారెంటీల అమలు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. దాంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవదని అన్నారు కోమిటిరెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు మంత్రులు కోమిటిరెడ్డి, శ్రీధర్ బాబు. మంత్రుల ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే సరిపడా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, అందుకు తగ్గ ఆదాయ మార్గాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి ఫుల్ గా సహకరించినటువంటి 6 గ్యారెంటీలకి సంబంధించి 2 అయితే అమలు చేశారు. మిగిలిన 4కి సంబంధించి దానివైపే అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఆర్థికంగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. యామిని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. దాంట్లో భాగంగా అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొచ్చింది. దాంట్లో మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి, అట్లాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి పరిమితిని 10 లక్షలకు పెంచడం, ఈ 2 గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్నాయి. మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరుతోని గత నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు 1,25,00,000కు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఈ అన్నిటికి సంబంధించి డాటా ఎంట్రీ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ డాటా ఎంట్రీ కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి సిఎస్ ఆ డాటా ఎంట్రీకి సంబంధించిన అన్ని హెచ్ఓడీలకి ఆదేశాలు జారీ చేసింది. 1,20,00,000 మంది దరఖాస్తుదారులకు సంబంధించి ఏ స్కీమ్కి ఎవరు దరఖాస్తు చేశారు, ఎంతమంది దరఖాస్తు చేశారు అనేది ప్రభుత్వం దగ్గర ఒక క్లియర్ ఒక నివేదిక వచ్చిన తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోబోతుంది. నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ 200 యూనిట్లకు సంబంధించి గృహజ్యోతి
ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో 200 యూనిట్లకు లోపున్న విద్యుత్తుకు సంబంధించి గృహ వినియోగానికి సంబంధించి అది అంతా కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతోపాటు 2500కు సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కూడా 2500 మహిళలకు ఇచ్చే స్కీమ్ కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఇది కూడా ఒక నెలలోపు దీన్ని కూడా తీసుకొస్తామని చెప్పి ఆ ప్రభుత్వం నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి ఆయన స్పష్టం చేశారు. అంటే ఇంకా ఈ గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులు 1,25,00,000 పైగా దరఖాస్తులు వడపోత కార్యక్రమం జరుగుతుంది. డాటా ఎంట్రీ అయిన తర్వాత ఏ స్కీము ఎంతమంది లబ్ధిదారులు వచ్చిరనేది ప్రభుత్వం దగ్గర స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటారు. దానికి ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే మిగతా గ్యారెంటీలకు సంబంధించి మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వటం కానీ, అట్లాగే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వటం కానీ, కౌలు రైతులకు 12,000 చొప్పున ఎకరానికి ఇవ్వటం కానీ, అట్లాగే చేయూత పేరుతోని విద్యార్థులకు ఇవ్వటం కానీ, మిగతా పెన్షన్లకు సంబంధించిన కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీల్లో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు వడపోత తర్వాత దీనికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ అంచనాలు కూడా ప్రభుత్వం వేసుకుంటుంది. దరఖాస్తుదారుల డాటా ఎంట్రీ తర్వాత ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, ఏ స్కీమ్కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా ప్రభుత్వం లెక్కలు వేసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్కి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ ప్రాసెస్లో ఉన్నాయి. పూర్తి స్థాయి దీనికి సంబంధించిన సమాచారం రావాలంటే ఇంకా 1-2 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల లోపు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీలో ఈ స్కీమ్లకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఈ లోపు లోక్సభకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ స్కీమ్లకు సంబంధించి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త స్కీములు కాబట్టి ఇది ఎన్నికల కోడ్ కింద వస్తుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్కి ప్రాబ్లం వస్తుంది. ఈ కోడ్కు సంబంధించి ముందే ఈ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వం బడ్జెట్ ఇవన్నీ కూడా నిధులని సమకూర్చుకొని చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ గ్యారంటీలకు సంబంధించి కార్యక్రమం తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. యామని అంటే వాసు, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలు అంటే ఆల్రెడీ 2 అమల్లో ఉన్నాయి. అటు ఉచిత బస్ కావచ్చు స్త్రీలకి, ఇటు ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావచ్చు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. అయితే ఇప్పుడు మిగిలిన 4 కూడా కలుపుకుంటే మొత్తంగా ఒక 1,40,000 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయి నిధులు అన్న ఒక అంచనా అయితే ఉంది. మరి వీటికి సంబంధించి నిధులు ఎలా సమకూర్చుకుంటున్నారు? నిధులకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లం నిధులకు సంబంధించే రైతు బంధు. గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు స్కీమ్ ఉందో అది ఈ ప్రభుత్వం కొనసాగించేందుకు ఆ నిధుల సమస్య చాలా తీవ్రంగా వచ్చింది. నిధులను సమకూర్చుకోవటం కానీ, వచ్చిన నిధుల్ని ఈ లబ్ధిదారులకు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర చాలా సమస్యతో కూడుకున్న వ్యవహారంగా తయారైంది. రైతు బంధు కూడా ప్రస్తుతానికి 2 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు వేసినట్లుగా సమాచారం ఉంది. ప్రభుత్వం ఈ నెల పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో రైతు బంధు కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు చేస్తారు, ఏంది, దీన్ని కట్ ఆఫ్ పెట్టుకుంటారా, ఎన్ని ఎకరాలకి ఏమైనా కట్ ఆఫ్ పెట్టుకొని ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రైతు భరోసా పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఆ స్కీమ్ పేరు మార్చిన తర్వాత ఎకరానికి 15,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎకరానికి 15,000 ఇచ్చే కార్యక్రమం వచ్చే వానాకాలం పంటకు సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ జూలైలో ఇది ఆ నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆల్రెడీ ధరణి పోర్టల్కి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ ద్వారా రైతు బంధు బెనిఫిషరీస్కి డిఓపిటి అంటే డైరెక్ట్ టు బెనిఫిషరీ అనే స్కీమ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. అది కూడా ఇప్పుడు ధరణి మీద కమిటీ సమావేశం అవుతుంది. ధరలలో ఉన్న లోపాలు కానీ, దాంట్లో వచ్చిన సమస్యలు కానీ, భూ రికార్డులకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ధరణి కమిటీ భేటీ అయింది. ఇవాళ ధరణి కమిటీకి సంబంధించి 4వ భేటీ నడుస్తుంది. గతంలో 3 సార్లు ధరణి కమిటీ భేటీ అయి కొన్ని సమస్యల్ని గుర్తించింది. ఇవాళ జిల్లా కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ అయింది. జిల్లా కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్షాళన కార్యక్రమం అంటే ధరణి పోర్టల్ పూర్తిగా ప్రక్షాళన అయిన తర్వాత భూమాత పోర్టల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఆ భూమాత పోర్టల్ ద్వారా రైతు భరోసాకు సంబంధించిన స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. రైతు బీమాకు సంబంధించి రైతులకు ఇచ్చే ఏదైతే రైతు చనిపోయిన తర్వాత ఇచ్చే నగదు ఉందో అది కూడా భూమాత పోర్టల్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీమ్కి ఏది రైతు భరోసాకు సంబంధించి ధరణి పోర్టల్ ప్రక్షాళన తర్వాత భూమాత పోర్టల్ ఏర్పాటు, దాని తర్వాత వీళ్ళకి రైతులకి
ఈ రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇచ్చే కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఇది మహాజ్యోతికి సంబంధించి 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలకు సంబంధించి అట్లాగే గ్యాస్ సిలిండర్కి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఫ్రీకి ఇచ్చే అంశం కానీ, అట్లాగే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున స్థలం ఇచ్చే అవకాశం కానీ, దీంతోపాటు ఖాళీ జాగా ఉన్న వారికి 500 రూపాయల ఆర్థిక సాయం చేసే గ్యారంటీ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు బడ్జెట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఏ రకంగా సమకూర్చుకుంటారు, ఏ రకంగా చేస్తారనేది ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నింటిని కూడా ఆ డాటా ఎంట్రీ ద్వారా కంప్యూటరైజ్డ్ చేసి డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఏ స్కీమ్కి ఎంతమంది అప్లై చేశారో అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏ స్కీమ్కి ఎంత బడ్జెట్ కేటాయించాలనేది ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించుకొని ఒక కార్యాచరణ తీసుకొని దీనికి సంబంధించి వ్యవహారాన్ని అంతా కూడా చేపట్టే అవకాశం ఉంది. యామిని, అంటే వాసు, ఈ ధరణి పోర్టల్ని భూమాతగా మార్చిన తర్వాత ఏమైనా రైతుల యొక్క భూముల విషయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా? ధరణి పోర్టల్కి సంబంధించి ఇప్పటి వరకు 3 సార్లు కమిటీ భేటీ అయింది. ఇవాళ 4వసారి భేటీ జరుగుతోంది. ఈ భూ నిష్ఠాతులు అట్లాగే భూ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు, రైతు సంఘాల నేతలు వీరందరూ కూడా ఈ కమిటీలో భాగస్వాములుగా ఉన్నారు. 3 కమిటీల సమావేశంలో ప్రధానంగా CCLA నుంచి నవీన్ మిట్టల్ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 119 సార్లు కరెక్షన్ చేసినట్టుగా, అంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన ఈ పోర్టల్ని 119 సార్లు మార్చినట్టుగా నవీన్ మిట్టల్ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అట్లాగే మాడ్యూల్స్ 34 మాడ్యూల్స్ ధరణి పోర్టల్లో ఉన్నాయి. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సమస్యకు సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా అప్లోడ్ చేసి పెట్టారు. ఎవరైతే దరఖాస్తుదారుడు అప్లై చేస్తారో ఆ దరఖాస్తుదారుడు చేసిన తర్వాత అది నేరుగా ఆ మాడ్యూల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడున్న టెక్నికల్ సంబంధించి అదంతా కూడా రికార్డులు పరిశీలించి దాంట్లో తప్పప్పులు నిర్ధారించుకొని వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ధరణి పోర్టల్లో ఉన్న భూ రికార్డులకు సంబంధించి వ్యవహారం కానీ, అట్లాగే భూ యజమాన్యుల పేరు తారుమారు కావటం కానీ, ఆ పోడు భూములకు సంబంధించి, అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం కానీ, ఇవంతా కూడా ధరణి పోర్టల్లో ఇప్పుడు ప్రస్తుతం కమిటీ సభ్యులకి చాలా సమస్యల దృష్టికి వచ్చాయి. లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నట్లుగా కమిటీ గుర్తించింది. వాటిని కూడా ప్రక్షాళన చేసే కార్యక్రమం తీసుకుంటుంది. అట్లాగే ధరణి పోర్టల్లో మెయిన్గా కలెక్టర్ల పాత్ర కీలకంగా ఉంది కాబట్టి కలెక్టర్లతో ఇవాళ 5 జిల్లాల కలెక్టర్లతో కమిటీ భేటీ అవుతుంది. ఆ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు కూడా ఆ సమాచారాన్ని కమిటీ సభ్యులు ఇస్తారు. ఈ జిల్లా కలెక్టర్ల స్థాయిలో ధరణి పోర్టల్లో ఏ రకమైన సమస్యలు గుర్తించారో ఆ సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించారనేది కూడా కమిటీ వారిని అడిగే అవకాశం ఉంది. ఆ రకంగా ధరణి పోర్టల్ పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత ధరణి పోర్టల్ నిర్వహించే ఆ సంస్థను కూడా పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. పోర్టల్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ధరణి మొత్తం ప్రక్షాళన అయిన తర్వాత భూమాత పోర్టల్ ఏర్పాటైన తర్వాత ఈ రైతులకు సంబంధించిన 6 గ్యారెంటీల్లో ఏదైతే రైతు భరోసా అనేది ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అది ఇంప్లిమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు చేస్తారు, ఏ రకంగా కార్యాచరణ తీసుకుంటారని చూడాలి. కాకపోతే ధరణి పోర్టల్ని అధ్యయనం చేస్తున్న కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తా అని చెప్పడం జరిగింది. అది కూడా లోక్సభ షెడ్యూల్ ముందే ఈ మధ్యంతర నివేదిక ఇస్తే ఆ నివేదిక ద్వారా భూమాత పోర్టల్ని ప్రభుత్వం రూపొందించుకొని ఈ రైతు భరోసా స్కీమ్ని అమలు చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా ఆ కార్యక్రమం నడుస్తుంది. ధరణి పోర్టల్కి సంబంధించి ఇదంతా కూడా వ్యవహారం కమిటీ సభ్యులు చూసుకుంటున్నారు. యామిని, అంటే గతంలో కూడా, అంటే ఎన్నికలకి ముందు కూడా బీఆర్ఎస్ ఏమన్నా ఇలా భూమాత పోర్టల్గా మారిస్తే రకరకాల రైతులు ఏమన్నా భూములు లాక్కుంటుంది గవర్నమెంట్ అనే ఒక ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు రైతులకు కూడా కొంత డౌట్ అయితే ఉంది, ఇలా భూమాతగా మారినప్పుడు ఏమన్నా మా భూములు లాస్ అవుతామా అని. సో దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, క్లారిటీ ఉందా, గవర్నమెంట్ ఏం చెప్తోంది? మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారానే రైతు బంధు స్కీమ్ని అమలు చేస్తున్నాము, ధరణి పోర్టల్ ద్వారానే రైతు బీమా స్కీమ్ను అమలు చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి పోర్టల్ రద్దవుతుంది, రైతు బంధు స్కీమ్ ఉండదు, అట్లాగే రైతులకు ఇచ్చే బీమా ఉండదని పెద్ద ఎత్తున అనేక ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ధరణి పోర్టల్ అనేది ఉంటే అది ధరణి పోర్టల్లో లోపాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని చాలామంది భూ రికార్డులు తారుమారు చేసి భూములు తీసేసుకున్నారు, అక్రమంగా భూముల్ని లాక్కున్నారు, కబ్జా చేశారనేది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణ. దానికి తగ్గట్టుగానే ధరణి పోర్టల్ మీద కమిటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే కమిటీ నియమించింది. దాదాపు 20 రోజుల నుంచి ఈ కమిటీ ఇప్పటికీ 3 సార్లు భేటీ అయ్యి ఇవాళ 4వసారి భేటీ అవుతుంది. ఈ కమిటీ చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని చాలా అంశాల మీద దృష్టి సారించింది. దాదాపు 18 లక్షల మంది
దరఖాస్తుదారులు ఈ ధరణి పోర్టల్కి అప్లై చేసుకున్నట్టుగా కమిటీ గుర్తించింది. అట్లాగే దీంట్లో 5 లక్షలకి సంబంధించిన దరఖాస్తులు ఏ రకమైన సమాచారం లేకుండా ప్రభుత్వం తిరస్కరించినట్టుగా కమిటీ సభ్యులు చెప్తున్నారు. మిగతా సమస్యలకు సంబంధించి సగం మాత్రమే ఆ ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కారం అయ్యాయి. మిగతా అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి ధరణి పోర్టల్లో అప్లై చేసుకొని దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ చేసే అవకాశం లేదు, అంటే డబ్బులు మళ్ళీ వెనక్కి రావటం లేదు. ఇట్లాంటి చాలా సమస్యలు ధరణి పోర్టల్ ద్వారా బాధితులు కానీ రైతులు కానీ భూముల మీద ఆధారపడ్డ అనేక రకాల అన్ని వర్గాలు కానీ బాధలు అనుభవించారు. అవన్నీ కూడా తొలగించే విధంగా కొత్త సాఫ్ట్వేర్ తీసుకురావాలి. అది భూమాత పోర్టల్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఆ కొత్త సాఫ్ట్వేర్ని ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసి రైతు భరోసాకు సంబంధించిన స్కీమ్ని ఆ పోర్టల్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఆ రకంగా ధరణి పోర్టల్ మీద కమిటీ సమావేశమైంది. ఇప్పుడు జరుగుతున్న సమావేశం కూడా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ద్వారా భూమాత పోర్టల్ పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా ప్రభుత్వం రూపొందించుకొని రైతులకు సంబంధించిన రైతు భరోసా స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుంది. యామిని వాసు, అంటే ఇక వాళ్ళు చెప్పిన గ్యారంటీలు గ్యాస్ ఉంది, గృహజ్యోతి ఉంది. గ్యాస్ అయితే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నారు. అండ్ గృహజ్యోతి ప్రకారం 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తాము అంటున్నారు. ఎవరు అర్హులు దీనికి? అంటే 200 వరకు వాడుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా, లేకపోతే కేవలం 200 యూనిట్స్ మాత్రమే నెలకి అయ్యే వాళ్ళకి ఫ్రీ ఇస్తారా? అంటే ప్రభుత్వం మిగతా గ్యారంటీలకు సంబంధించి ఎట్లాంటి గైడ్లైన్స్ ఇంకా విడుదల చేయలేదు. గృహజ్యోతికి సంబంధించి ఎవరు దీనికి అర్హులు, ఎవరికి ఫ్రీగా 200 రూపాయల యూనిట్లను ప్రభుత్వం ఇస్తుంది, దానికి ఎవరు అర్హులు అనేది ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అట్లాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ ఉందో అది ఎవరికి ఇస్తారు, ఆ తెల్ల రేషన్ కార్డు అనేది ఓవరాల్గా పెట్టుకున్న నిబంధన. ఆ తెల్ల రేషన్ కార్డుతో పాటు ఇంకా ఏ అంశాలు ప్రభుత్వం తీసుకొని దాన్ని గైడ్లైన్స్లో పెట్టుకొని లబ్ధిదారులకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందించాల్సి ఉంటుంది. అది ఏ రకంగా రూపొందిస్తారు, ఎప్పుడు రూపొందిస్తారు అనేది క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సమస్యలు, చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేసే విధంగా మున్ముందు ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. మీరు అన్నట్లుగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమి రాలేదు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ప్రస్తుతం డాటా ఎంట్రీ కార్యక్రమం నడుస్తుంది. ఈ డాటా ఎంట్రీ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏ స్కీమ్కి ఎంతమంది అప్లై చేశారు అనేది క్లారిటీ ఆ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, గైడ్లైన్స్ ఇవన్నీ కూడా రూపొందించుకునే అవకాశం ఉంది. అంటే అప్లికేషన్స్ అన్ని చూశారు, ఏ పథకాలకి సంబంధించి ఎవరెవరు దేనికి దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు ఈ 6 గ్యారెంటీలకి సంబంధించి, మరి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, వీటిని ఎప్పుడు స్క్రూటినీ చేస్తారు, ఎప్పుడు అప్లోడ్ చేస్తారో, ఆన్లైన్ చేస్తారు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఏం చెప్తోంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? అంటే ఈ నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం ఈ నెల 6వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహించింది. దాదాపు 1,24,00,000కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అవన్నీ కూడా వడపోత కార్యక్రమం నడుస్తుంది. డాటా ఎంట్రీ కార్యక్రమం కూడా ఈ నెలాఖరులోపు ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి క్లియర్గా సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో డాటా ఎంట్రీకి సంబంధించిన కార్యాచరణ పూర్తయిన తర్వాత ఈ స్కీమ్లకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య అనేది స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 1,25,00,000 మంది దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించిన డాటా ఎంట్రీ ప్రస్తుతం కొనసాగుతుంది. యామిని, అంటే ఎన్ని వ్యాలిడ్, ఎన్ని ఇన్వాలిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అట్లాంటి సమాచారం లేదు. పూర్తి స్థాయిలో ఇవంతా వడపోత అయిన తర్వాత డాటా ఎంట్రీ దీంట్లో తీసుకున్న తర్వాత ఎవరైతే ఇన్కంప్లీట్ ఉన్న ఫామ్స్ ఉన్నాయో, లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చారో, లేకపోతే ఆ ఫామ్స్ సరిగా ఫిలప్ చేయలేదో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మిగతా ఎవరైతే సరిగా ఈ ఫామ్స్ నింపి ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ గైడ్లైన్స్ ద్వారా ఆధార్ కార్డు అట్లాగే రేషన్ కార్డు మ్యాండేటరీగా చేసింది కాబట్టి ఆ జిరాక్స్ కాపీలు పెట్టిన వాళ్ళు ఈ స్కీమ్లకు సంబంధించిన గైడ్లైన్స్లో ఫిట్ అయిన వాళ్ళకి సంబంధించిన సెలక్షన్ ఉంటుంది. ఆ సెలక్షన్ అయిన తర్వాత స్కీమ్ వారీగా లిస్ట్ అవుట్ చేసుకొని స్కీమ్లకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య తేలిన తర్వాత బడ్జెట్కి సంబంధించిన రూపకల్పన ఉంటుంది. దాని మీద మార్గదర్శకాలు కూడా ఏ స్కీమ్కి ఎవరు అర్హులు అవుతారనేది ప్రభుత్వం మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత స్కీమ్లకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంది. అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ చాలా మంది అప్లికేషన్స్ అక్కడక్కడ కొన్ని సంఘటనలు మనం చూసాం, రోడ్ల పైన పడిపోయి ఉండడము, ఇలాంటి సంఘటనలు మనం చూసాం. మరి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి భరోసా ఏంటి, మా అప్లికేషన్ రీచ్ అవుతుంది అనుకోవడానికి వాళ్ళకి గ్యారంటీ? అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత సంబంధిత ఆఫీసర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆఫీసులో కూర్చొని డాటా ఎంట్రీకి సంబంధించిన కార్యక్రమం తీసుకోవాలి. అది అక్కడికి ఫామ్స్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉండదు. అట్లా చేయకూడదని చెప్పి ప్రభుత్వం క్లియర్గా
క్లియర్గా నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించిన 2-3 అధికారుల మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. అది హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం కానీ, అట్లాగే బేగంపేట్ బాలానగర్లో జరిగిన కార్యక్రమం ఏదైతే రోడ్ల మీద ఫామ్స్ కనపడ్డాయో దాన్ని బాధితులైన అధికారుల మీద సస్పెండ్ ప్రభుత్వం చేసింది. అంటే పకడ్బందీగా డాటా ఎంట్రీ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ పెట్టిందో దాని ప్రకారమే డాటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతుంది. ఆ డాటా ఎంట్రీలో ఎట్లాంటి చిన్నవి ఉన్నా కూడా ఫామ్స్ని వాళ్ళు పూర్తిగా స్క్రూటినీ చేసి ఆ లబ్ధిదారులకు సంబంధించిన ఎంట్రీని చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వివరాలని దాంట్లో కంప్యూటరైజ్డ్ చేసిన తర్వాత లిస్ట్ అవుట్ చేస్తున్నారు. స్కీమ్లో వైజ్గా అది డాటా రూపొందిస్తుంది. అది ఈ నెలాఖరు వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయి నివేదిక ఈ నెలాఖరు లోపు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ. ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. ఈ నెలకెళ్ళి కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి నేను ఒక ఎమ్మెల్యే అంటే ఆయన సొంతంగా ఎమ్మెల్యే, మాలాగా ప్రజలకెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే కాదు, మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఏమంటారు, కరెంటు బిల్లు కట్టొద్దని. మేము చేసిన అప్పీల్ ఏంది, 100 డేస్లో అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. మేము అనుకున్నాం కరెంటుది కూడా ఎమ్మడే చేద్దాం అనుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన 3వ రోజు మేము అసెంబ్లీ నిర్వహించి చర్చిస్తే 85,000 కోట్ల నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థని 20 ఏళ్ల కింద రిటైర్ అయిన ప్రభాకర్ రావు అనే సీఎండీ గారిని పెట్టుకొని యాదాద్రి లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ 29,000 కోట్లకు శాంక్షన్ చేసి నామినేషన్ మీద కమిషన్ల కోసం ఇచ్చుకొని ఇది అలా 50,000 కోట్లకు పెరిగింది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ అది పాత సబ్ క్రిటికల్ సిస్టంలో యాదాద్రి భద్రాద్రి 2 కూడా అవుట్డేటెడ్ సిస్టంలో పిలిచిండు. అందులో నామినేషనే. ఛత్తీస్గఢ్ పవర్లో కిక్ బ్యాక్సే. ఇవాళ జీతాలు ఇవ్వని పరిస్థితిలో మొత్తం కూడా రిజ్వీ లాంటి మంచి ఐఏఎస్ అధికారి గతంలో నల్గొండ కలెక్టర్గా ఉండే వారిని పెట్టి ఇప్పుడే లైన్లోకి తీసుకున్నాం. తప్పకుండా మేము చెప్పిన 100 రోజుల్లోపు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ప్రెస్ పాలన విజ్ఞప్తి చేస్తూ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులకు కూడా చెప్తున్నాం, మీరు దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. మీకు వచ్చిన అప్లికేషన్ ఎక్కడైనా సరే పొరపాటున రోడ్డు మీద కనబడడం, మీ ఆఫీసులో పెండింగ్లో ఉన్నా దానికి ప్రాపర్ రిప్లై, అందుకని వాళ్ళ అడ్రస్తో ఇస్తుంది కాబట్టి వాళ్ళకు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో తప్పకుండా ఆ అప్లికేషన్ ఇచ్చిన వారికి తెలియజేసే బాధ్యత అధికారులది. నా పేరు మీద ఇస్తే నేను వాళ్ళకి రిప్లై చేసే బాధ్యత నాది. ఎవరైనా దాని మీద నిర్లక్ష్యం చేస్తే ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పకుండా అలాంటి అధికారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. 90% సాల్వ్ అయ్యేవి ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. ఇలా మొదటి సమావేశం కాబట్టి నెక్స్ట్ మండేకి నేను కూడా ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా ఇచ్చింది. జాయింట్ కలెక్టర్ గారు మీరు కూడా నోట్ చేసుకుంటారు. దీని పక్కకే కలెక్టర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాలు అనుకుంటా బహుశా ప్రెస్కు క్యాబినెట్లో పెట్టి మేము ప్రెస్ వాళ్ళకు హౌసింగ్ సొసైటీ కోసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న పేపర్ వాళ్ళందరూ కూడా దాన్ని లేఅవుట్ చేయించి దాన్ని త్వరగా ప్లాట్లుగా విభజించి రోడ్లు వేయించి అందరికి కూడా ఇంధనం బిల్లు ఇచ్చే కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఉపయోగించింది. దాన్ని కూడా నేను కలెక్టర్గా ఎండర్ చేశాను. దాని మీద ఎంతోమంది పేదలు ప్రెస్ వాళ్లకు ఆ కార్యక్రమం అది సరిపోకుంటే ఇంకా 5 ఎకరాలు పక్కకు సేకరించినా సరే నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరూ కూడా పత్రికా సోదరులకు కూడా త్వరలోనే ఒక 6 monthsలోనే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకొని రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వ్యవసాయదారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే మేము చెప్పిన ప్రతి వాగ్దానం సంబంధించి వ్యవసాయదారులకు 24 గంటల కరెంటుతో పాటు మేము మా గ్యారెంటీలో పెట్టిన 200 యూనిట్ల వరకు విద్యుత్ గృహ వినియోగదారులకి బిల్లు రాకుండా మేము ఇచ్చిన వాగ్దానం పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రెండవది రాజీవ్ వారంటీ స్కీమ్ 10 లక్షల వరకు పెంపు, ఈ 2 పాలసీ నిర్ణయాలు కూడా. అది 6 గ్యారంటీల అమలు కసరత్తుపై స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.